నమస్తే అన్న. మొన్న జూబ్లీ బై ఎలక్షన్ లో అయితే కాంగ్రెస్ అయితే గెలిచింది. సో ఇక్కడ కర్తాబాద్ లో కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేసి విపరీతంగా అయితే ప్రచారం సాగుతుంది. వస్తే ఎలా ఉంటది? వస్తే మంచిగా ఉంటది అన్న ఎలక్షన్. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కూడా ఎవరు మంచి వర్క్ చేస్తే వాళ్ళకు ఓటు వేస్తే బాగుంటది అని నమ్మకం. ఎవరు పడితే వాళ్ళకు వేస్తే కూడా బాగుండదు. మనం కరెక్ట్ గా వర్క్ చేసే ప్రజలని ఆదుకునే వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్ ఓటు వేస్తే బాగుంటది అని నా మనం. లాస్ట్ టైం దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు కదా, కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా. సో ఆ లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి విజయరెడ్డి గారు కూడా పోటీ చేశారు. సో ఇప్పుడు ఇద్దరు విజయరెడ్డి గారు దానం నాగేందర్ గారు ఇద్దరు ఒకటే కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడే ఛాన్స్ ఉందంటే ఎవరంటారు? ఎవరు ఉన్నారంటే వాళ్ళు పార్టీ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఎవరు ఛాన్స్ ఇస్తే వాళ్ళే నిలబడతారు. ఇప్పుడు ఏంటంటే రూలింగ్ లో మాత్రం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఉంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే మన బీజేపీ గాని మన తెలంగాణ ఇప్పుడు టిఆర్ఎస్ గాని ఆ పార్టీకి ఓటు వాళ్ళు నిలబడతారు కాబట్టి ఎవరు పబ్లిక్ ఎన్నుకున్న వాళ్ళకి ఓటు పడుతుంది. ఓకే, మరి ఫైనల్ గా డిమాండ్స్ అంటే ఏం చెప్తారు? మరి కర్తాబాద్ లో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే జాబ్స్. పబ్లిక్ జాబ్స్ కావాలి. మంచి చదువుకున్న వాళ్ళకి కూడా డ్యూటీలు లేవు. జాబ్ ఒకటి కావాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే రోడ్లు ఏడబడతాడ రోడ్లు కూడా ఖరాబ్ ఉన్నాయి. అదొకటి. ఇక తాగడానికి నీళ్లు ఉండడానికి ఇల్లు కావాలి అంతే పబ్లిక్ అంతా. ఫైనల్ గా అయితే కర్తాబాద్ లో దాని నాగేంద్ర గారికి ఎక్కువ ప్రజలు మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు. అది చూడాలి. ఇక పబ్లిక్ అంటే ఇప్పుడు ముందటంతా లేదు. ఇప్పుడు ఆయన ఏదైతే టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కి వస్తే ఇక పబ్లిక్ ఛాయిస్ బట్టి ఉంటుంది. అంటే ఓటు గెలిపియాలా లేదా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇంకోటి మన జూబ్లీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచింది కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఏమని ప్రచారం చేశారు అంటే ఓట్ షో జరిగింది అనేసి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా వల్ల కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు అదే ప్రచారం చేస్తే ఎలా ఏమంటారు? మరి అట్లా కాదు. ఇప్పుడు ముంగట మొత్తం ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ కూడా కరెక్ట్ చూసుకోవాలి. చూసుకొని నిలబడితే బాగుంటది అని నమ్మకం. నమస్తే అన్న. జూబ్లీ కర్తాబాద్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నాం? చూడండి, అది కోర్టు సంబంధించిన కోర్టు పరిధిలో ఉంది. అదే విధంగా మరి స్పీకర్ గారి చేతిలో ఉంది. దాని గురించి ఏంటంటే బస్తీలో మాత్రం అందరూ మంచిగానే ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు కాబట్టి మాత్రం ఉన్న రిలేషన్ అందరితో మంచిగా ఉంటుంది. ముఖ్యంగా దానం నాగేందర్ గారు ఏంటంటే కర్తాబాద్లో పుట్టి పెరిగినారు కాబట్టి ఆయనతో ఇంకెక్కువ సాన్నిధ్యం మాకు అనేది ఉందన్నమాట. ఎలక్షన్ రావడము రాకపోవడం అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. అదే విధంగా సుప్రీంకోర్టు చేతిలో ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే విధంగా ఉంటుంది. ఏ నాయకుడు వచ్చినా ఇదే విధంగా ఉంటుంది. మాకు అందరితో మంచి రిలేషన్స్ అనేది మాకున్నాయి అన్నమాట. కర్తాబాద్ లో ప్రధానంగా వచ్చే డిమాండ్స్ ఏంటంటే అనేక ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు. సో ఇదంతా డెవలప్ చేస్తున్నారంటారా? మరి చూడండి, ఇప్పుడు ప్రతి మీరు చెప్పే సమస్యలను ఎమ్మెల్యే గారు రావాల్సిన అవసరం లేదు. ఆయన పరిధిలో ఉన్న మాట కాదు. దానికి సమస్య వస్తే లోకల్ ఉన్న నాయకులు అవన్నీ చూసి పక్కకున్న లోకల్ ఉన్న జిహెచ్ఎంసీ అధికారి కావచ్చు, సెవరేజ్ అధికారి కావచ్చు చెప్తే సమస్య అనేది సాల్వ్ అవుతుంది. ప్రతి సమస్యను మనం ఏ విధంగా చూస్తే అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజ్ సమస్య అవన్నీ పబ్లిక్ కి ఎక్కువ అవగాహన లేదు. ఆ సమస్య ఎక్కడ పోయి పక్కకున్న వార్డ్ ఆఫీస్ ఉంటుంది, వార్డ్ ఆఫీస్ లో కంప్లైంట్ చేస్తే సరిపోతుంది. లేదా అక్కడున్న సెవరేజ్ అధికారి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది అనమాట. దానికి ఎమ్మెల్యేకి అనేది సంబంధం లేదు. దానం నాగేందర్ గారు పార్టీ మారడం దాన్ని బట్టి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి చూడండి, నార్మల్ ఈ రోజులో ఒక ట్రెండ్ గా మారింది. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఉంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మారుతున్నట్టున్నారని నేను అనుకుంటా ఉన్నాను. అయితే మన దానం నాగేందర్ గారు ఏంటంటే ప్రజలకు మంచి చేయాలని వెళ్ళారో ఏ విధంగా వెళ్ళారు అనేది ఆయనకే తెలిసిన విషయము. నాకు అనేది దాని గురించి అనేది ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ రోజులో ఏంటంటే 2 రోజులు చూస్తూ ఉన్నాము. దాదాపు 2-3 నెలల నుంచి ఎక్కువ టీవీలలో స్క్రోల్ అవుతా ఉన్నది అనమాట. పార్టీ మారిరు, ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్టీ మారిరు, ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని గురించి నడుస్తా ఉంది. అందరు ప్రజలు కూడా ఉత్కంఠతో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని రాత్రి కూడా న్యూస్ ఛానల్లో చూసాము. ప్రజలు కూడా ఉత్కంఠతో చూస్తా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది, అవుతాయా ఎలక్షన్స్ లేవా అనే ఆలోచనలు కూడా ప్రజలందరూ రోడ్డు పైన ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి మీరు గమనించారా అన్న, లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి విజయరెడ్డి గారు నిలబడ్డారు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి దానం నాగేందర్ గారు వచ్చారు. సో ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఇద్దరు దిగబోతున్నారు, పోటీ చేయబోతున్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేసే ఛాన్స్ ఉందంటారు? అండ్ బీజేపీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఎవరు ఉందంటారు? ఇప్పుడు బీజేపీ నుంచి చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అయితే ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు, విజయరెడ్డి గారు ఉన్నారు. ఇదంతా ముఖ్యంగా ఏంటంటే ఎవరు అనుకున్నా కానీ ఆ సీఎం గారి చేతిలోనే ఉంటది.
టిఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది ఆశించే వాళ్ళు ఉన్నారు. సో మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కువ తిరుగుతా ఉన్నారు, దాసోజీ శ్రవణ్ గారు తిరుగుతా ఉన్నారు, మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అట్లా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా సీఎం గారు, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ జూబ్లీస్ ఉత్కంఠగా జరిగింది. ఖచ్చితంగా అదే విధంగా ఖైరతాబాద్ లో కూడా ఇన్ కేస్ ఎలక్షన్స్ వస్తే, మేము రావని అనుకుంటా ఉన్నాము, ఎలక్షన్స్ వస్తే మాత్రము ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరూ ఇప్పుడు అందరూ ఏ విధంగా అంటున్నారు, ప్రజల నాది అనేది ఎవరు తెలియదు. జూబ్లీస్ లో కూడా మాగంటి గారు ఉన్నప్పుడు 30,000 లీడ్ తో వచ్చారు. ఇప్పుడు నవీన్ గారు వచ్చిన తర్వాత దాదాపు 20,000 లీడ్ తో వాళ్ళు గెలిచారు. ప్రజల నాటి అనేది ఎవరనేది ఊహించనీకుండదు. ఇంకోటి ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. రూలింగ్ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని మీరు అంటున్నారు కదా. జూబ్లీ బై ఎలక్షన్ లో ఏదైతే రూలింగ్ పార్టీ అయితే గెలిచారో ఓట్ చోర్ జరిగిందనేసి బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అదే పరిస్థితి ఖైరతాబాద్ లో వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి? ఓటు చోరీ అవుతుంది అనేది ప్రతి సంవత్సరం గెలిచిన తర్వాత ప్రతిపక్షాలు అదే విధంగా చూస్తాయి. మరి దాన్ని అయితే ఎవరేం చేయలేరు. ప్రతి టీవీ ఛానల్లో ఏదో ఒకటి వస్తూ ఉంటది. వార్తలు కూడా యూట్యూబ్ లో ఎట్లయితే అంటే ఏ న్యూస్ నమ్మాలో ఏ న్యూస్ నమ్మొద్దు అనే ఆలోచనలు పబ్లిక్ కూడా ఉన్నారనమాట. న్యూస్ లో ఒక్కొక్కటి వాళ్ళకి ఇష్టానుసారము వాట్సాప్ లో చేస్తా ఉన్నారు. కానీ అవి కూడా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క విధంగా రాసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించిన ఛానల్ ఒక విధంగా చెప్తాయి, అపోజిట్ ఛానల్ ఒక విధంగా జరుగుతూ ఉంటాయి. ఎట్టకేలకి ఒక్కొక్కటితో గెలిచేదే ఉంటది. కానీ ఆయన దాదాపు 25,000 ఓట్లతోని గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఉంటుందని నేను అనుకుంటాను. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది అంటారు ఖైరతాబాద్ ప్రభావం? ఖచ్చితంగా జూబ్లీస్ కంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఎందుకంటే ఖైరతాబాద్ అనేది తెలంగాణకు హార్ట్ లాగా ఒకటి సెక్రటరియట్ కావచ్చు, గాంధీ భవన్ ఇక్కడ మన అసెంబ్లీ కావచ్చు, అట్లా అన్ని ఉన్నాయన్నమాట. మేజర్ ఖైరతాబాద్ వినాయకుడు మాకు అందరితో మంచి, ఎందుకంటే మాకున్న మేము రిలేషన్ అందరితో మంచిగా ఉన్నది. సో కాబట్టి ఇంకా రసవత్తరంగా ఉంటది. ఖైరతాబాద్ అనేది రసవత్తరంగా అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను.